డోరేమాన్ కి షిన్చాన్ కి వాళ్ళ కోరిక నెరవేరబోతుందని తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి అసలు చెప్పకూడదు. ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ లాగానే ఉండాలి. నేను తొందరగా వెళ్ళి మన హెలికాప్టర్ లో నేనైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఉండండి. నిజంగా నరుటో ఇంత మంచోడని అసలు అనుకోలేదు. మనకైతే పర్మిషన్ ఇచ్చాడు. మనమైతే ఈ హిడెన్ లీఫ్ విలేజ్ ని చుట్టూ తిరిగి ఎంచక్క ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. నేను అస్సలు అనుకోలేదు ఈ ఊర్లోకి మనల్ని తీసుకువెళ్తాడని. ఇంకా షిన్చాన్ కి డోరేమాన్ కి సర్ప్రైజ్లు కూడా ఉన్నాయంట. మీరందరూ త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకు సర్ప్రైజ్లు ఏమున్నాయో మనమైతే ఇప్పుడు చూద్దాం. నేను ముందుగా వెళ్ళి ఈ హెలికాప్టర్ అక్కడ పడేసి ఇంకో హెలికాప్టర్ తీసుకొని డోరేమాన్ షిన్చాన్ కోసం అయితే వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ దాంట్లోనే కదా వస్తారు. అమ్మయ్య, మనం మొత్తానికైతే ఈ హెలికాప్టర్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము. ఇక దీన్ని అయితే ఇక్కడ దింపుకుందాం గైస్. ఇక్కడ దింపుకొని మనం తొందరగా షిన్చాన్ డోరేమాన్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే, దీన్ని కరెక్ట్ గా ఇక్కడైతే దింపుకోవాలి. ఎస్, మనం అయితే దింపుకున్నాం. అమ్మయ్య, నేనైతే దీన్ని ఇక్కడ ఆపేశాను. పదండి గైస్, మనం అయితే షిన్చాన్ డోరేమాన్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళని అయితే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లి అక్కడున్న హెలికాప్టర్ లో అయితే మనం ఎంచక్కా నరుటో వాళ్ళ సిటీకి వెళ్ళిపోదాం. ఈ విషయం షిన్చాన్ కి డోరేమాన్ కి తెలిస్తే మస్తు ఆనందపడతారు. కానీ నేను మాత్రం వాళ్ళకి ఏమీ చెప్పను. ఎందుకంటే దీన్ని ఒక సర్ప్రైజ్ లాగానే ఉంచుదాం. వాళ్ళిద్దరిని నేను కార్ ఎక్కడని అడుగుతాను, వాళ్ళు వచ్చి ఎక్కుతారు. సో మనం అయితే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి నరుటో వాళ్ళ సిటీకి అయితే తీసుకెళ్లిపోదాం. షిన్చాన్ గాడు అయితే మస్తు ఆనందపడతాడు. అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. వాడికి నరుటో అంటే ఎంత ఇష్టమో. అలాంటిది ఈ రోజు వాళ్ళ ఊరికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఆనందపడతాడు. నేను ఈ విషయం మాత్రం చివరి వరకు చెప్పను. నరుటో వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకు నేనైతే ఈ విషయాన్ని చెప్పను. మనం అయితే ఫైనలీ మన షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. సో షిన్చాన్ గాడు, ఏంట్రా ఇది? అమ్మ బాబు, వెనక ఏదో పోలీస్ స్టేషన్ నడుస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, వీడిని ఎవడో పట్టియాలనుకుంటా. అయ్యా ఆగాడు. ఓరి దేవుడా, అమ్మో, మనకేం సంబంధం లేదు. మనం అయితే వెళ్ళిపోదాం. ఫైనలీ మనం అయితే మన షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. వీళ్ళిద్దరిని తీసుకొని ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక చెప్తాను గైస్ నేను వాళ్ళకి. ఇక్కడే ఉన్నారుగా పిల్లలు, పాపం వెయిట్ చేస్తూ ఉంటుంటారు. రే షిన్చాన్, రే డోరేమాన్, ఇక్కడే ఉన్నారా? అరే ఇక్కడే ఉన్నారు. మావయ్య డెలివరీ చేసేసావా వాళ్ళకి? హారా, చేసేసాను. చూసావా మావయ్య నువ్వు ఆ ఊరిని? లోపలికి వెళ్ళావా? ఏంట్రా షిన్చాన్, ఏమంటున్నావు? ఆ ఊర్లోకి మనల్ని ఎలా చేయాలని చెప్పాను కదా, డెలివరీ చేసి వచ్చేసాను. అంటే నువ్వు కూడా ఏమీ చూడలేదా? లేదురా షిన్చాన్, నేను ఏమీ చూడలేదు. హారా, అయినా అదంతా ఇప్పుడు ఎందుకు గానీ నేను మీ ఇద్దరిని ఒక ముఖ్యమైన ప్లేస్ కి తీసుకెళ్ళాలి. తొందరగా నాతో పాటు రండి. ఏంటి ముఖ్యమైన ప్లేసా? ఎక్కడికి? ఎక్కడికో నేను తర్వాత చెప్తా గానీ రండ్రా మీరు. హా మావా, వస్తున్నాం. వచ్చి కార్ ఎక్కండి. హా మావా, ఒక్క నిమిషం ఎక్కుతున్నాను. ఒరే డోరేమాన్ ఎక్కు. హా మావయ్య, పోనివ్వు. ఎక్కడికి వెళ్తున్నాం మావా? మనం ఇంపార్టెంట్ పని మీద వేరే ప్లేస్ కి వెళ్తున్నాం. నేను ఆ ప్లేస్ గురించి తర్వాత చెప్తాలే. అబ్బా సరేలే, నేను ఖచ్చితంగా రావాలంటావా? అవును షిన్చాన్, మీరిద్దరు ఖచ్చితంగా రావాలి. ఏదో ఒకట్లే, సరే పద. ఏం చేస్తాం, ఖాళీగా అక్కడ కూర్చునే బదులు నీతో పాటు ఇలా తిరుగుతాం. అదే మాకు హ్యాపీ. సరే. ఒరే డోరేమాన్, ఆ ఊరు నిజంగా అంత అద్భుతంగా ఉంటుందారా? ఒరే ఆపరా షిన్చాన్, పొద్దటి నుంచి నన్ను ఒకటే తినేస్తున్నావు. మరి ఏం చేయండి, నేను ఆ ఊరు గురించి నాకు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. ఆ ఊర్లో చాలా మాయలు మంత్రాలు ఉంటాయంట. అవన్నీ నరుటోకి వచ్చంట. నేను వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు నాకు భలే అనిపించింది. తీరా చూస్తే వాళ్ళకి మనం కార్ డెలివరీ చేశాం. ఆ ఊరిని ఒక్కసారైనా మనం విజిట్ చేస్తే భలే ఉంటుంది డోరేమాన్. నాకైతే మస్తు ఆనందంగా ఉంటుంది. ఒరే ఆపరా బాబు, నువ్వు నీ ఊరు నస. ఏంట్రా నువ్వు? మనకి ఛాన్స్ లేదని మావయ్య చెప్పాడు కదా, వదిలే ఇంకా. మావయ్య వీడు చూడు మావయ్య, పొద్దటి నుంచి ఒకటే నస. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఊరు అలా ఉంటుంది, ఆ ఊరు ఇలా ఉంటుంది, అక్కడికి మనం వెళ్తే బాగుండు, మనకి పర్మిషన్ వస్తే బాగుండు అని వీడు ఒకటే నా బుర్ర తింటున్నాడు మావయ్య. ఏంట్రా షిన్చాన్, నిజంగానా? అంటే మావయ్య, అది ఖాళీగా ఉన్నాం కదా, అందుకే ఊకే నాకు ఆ ఊరు గురించి ధ్యాస పోతుంది. ఏంటోరా షిన్చాన్, నువ్వు ఎంత ఖాళీగా ఉంటే మాత్రం ఆ ఊరు గురించి మాట్లాడుతూనే ఉంటావా? ఏం చేయండి డోరేమాన్, నాకు ఆ మైండ్ల నుంచి వెళ్ళట్లేదు ఆ ఊరు. అయ్యా బాబోయ్, ఏంట్రా షిన్చాన్ నువ్వు ఇలా ఉన్నావు? అయినా సర్లే మావా, మనం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, కొంచెం అయినా నేను డైవర్ట్ అవుతాను. నువ్వు డైవర్ట్ అవుతావంటే నేను నీకు చెప్పాల్సిందే, కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతానికైతే మనం ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం. ఏంటి ఎయిర్పోర్ట్ కా? అమ్మ బాబోయ్, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం అంటే ఏదో పెద్ద స్కెచ్ వేసావు. అబ్బా ఏదో ఒకట్లేరా. ఇదిగో ఫైనల్లీ మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. పదండి గైస్, తొందరగా మనమైతే హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏంటి మామా, ఇప్పుడు మమ్మల్ని హెలికాప్టర్ ఎక్కిస్తావా ఏంటి? అవును షిన్చాన్. ఏం హెలికాప్టర్ మామా? కదలకుండా కూర్చో, నేను హెలికాప్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను. మావయ్య ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పొచ్చు కదా. ఒరే డోరేమాన్, చెప్తాను. చెప్తాను. ఏంటో మావయ్య నువ్వు కొంచెం చెప్పొచ్చు కదా. సరేరా షిన్చాన్, నేను చెప్తాను. ఒక్క నిమిషం, ఇక్కడే మన హెలికాప్టర్ అయితే ఉండాలి. ఎక్కడుందబ్బా? ఏంటి హెలికాప్టరా? పాంబు, ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఏరోప్లేన్ అయితే దూరంగా ఉన్న ఊరికి తీసుకెళ్లొచ్చు, కానీ హెలికాప్టర్ ఎక్కడికి వెళ్తున్నాం? ఇదిగో ఇక్కడే ఉందిరా మన హెలికాప్టర్. అవును మావా, ఇప్పటికైనా చెప్పొచ్చు కదా మావయ్య, మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. రండ్రా పిల్లలు, ఇక మనం తొందరగా హెలికాప్టర్ లో అయితే వెళ్దాము. ఎక్కడికి వెళ్తున్నాం మావా? మూసుకొని చెక్కండి, నేను చెప్తాను గానీ. అమ్మ బాబాయ్, ఈ పెద్ద హెలికాప్టర్ లో వెళ్తున్నామంటే ఏదో మంచి ప్లేస్ కి అనుకుంటా. గాయస్, ఇక వీళ్ళకైతే చెప్పక తప్పదు. ఎందుకంటే చూసారు కదా పాపం ఈ షిన్చాన్ గాడు పొద్దటి నుంచి ఆ ఊరు గురించి ఆలోచిస్తున్నాడంట. ఒరే పిల్లలు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాం మావయ్య? ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. మనం ఇప్పుడు నరుటో వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. అదే హిడెన్ లీఫ్ విలేజ్. ఏంటి హిడెన్ లీఫ్ విలేజ్ గా? నిజంగానా తీసుకెళ్తున్నావా మావయ్య మమ్మల్ని? మావయ్య ఏం మాట్లాడుతున్నావు మావయ్య? నిజంగా మనం అక్కడికి వెళ్తున్నావా? అవునరా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఎందుకో తెలుసా? నరుటోకి మనం ఇచ్చిన కారు చాలా అద్భుతంగా నచ్చిందంట. సో అందుకనే మనకైతే పర్మిషన్ ఇచ్చాడు ఆ ఊరిని తిరగడానికి. ఇది చాలా సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి ఆ ఊర్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు కదా.
అవును షించాన్, కరెక్ట్ గా చెప్పావు. ఎవరికి ఆ ఊర్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు, కానీ మనం తీసుకెళ్లిన కారు నచ్చింది కదా, అందుకే మనకైతే స్పెషల్ గా పర్మిషన్ అయితే ఇచ్చాడు. భలే భలే, నేను ఆ ఊరు చూసాక ఆ ఊరు గురించి నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లో నేను తప్ప ఎవరు ఆ ఊరికి వెళ్ళలేదు కదా. చాలా అద్భుతం ఆ ఊరు. భలే భలే, జాలీ జాలీ. ఇంకో విషయం, నరుటో మీకేదో సర్ప్రైజ్ లని చెప్పాడు. ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉందిరా. ఏంటి సర్ప్రైజ్ లా? ఏమోరా, సర్ప్రైజ్లు ఉన్నాయని చెప్పాడు, కానీ ఎలాంటి సర్ప్రైజ్లు, ఏం సర్ప్రైజ్లు నాకైతే తెలీదు. కానీ మనమైతే తొందరగా వెళ్ళి అవేంటో తెలుసుకోవాలి. అదిగో ఎదురుగా కనిపిస్తుంది చూడు, అదే ఆ ఊరు. ఏమోరా, నాకేం తెలుసు హిడెన్ లీఫ్ అని పేరెందుకు వచ్చిందో. నాకేమీ తెలీదు. హిడెన్ లీఫ్ అని ఊరికి పేరెందుకు వచ్చిందంటే నేను చెప్తా ఉండండి. ఇదిగో కొంచెం దగ్గరికి వెళ్ళు. ఏంటి రచించాను, నీకు నిజంగా తెలుసా? ఏది పడతా చెప్తున్నావా? నాకు తెలుసులే మావయ్య. ఇదిగో చూడు చూడు చూడు, కింద చెట్లు చూసావా? ఇవన్నీ ఇంతకు ముందు కనపడలేదు, ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి కదా, అందుకే హిడెన్ లీఫ్ విలేజ్. ఏడ్చినట్టుంది. నువ్వేం చెప్తున్నావు నీకన్నా అర్థమవుతుందా రచించాన్? ఇదిగో ఫైనల్లీ మనం అయితే నరుటో వాళ్ళ విలేజ్ దగ్గరికి వచ్చేసాము. చలో గైస్, ఇక మనం తొందరగా హెలికాప్టర్ ల్యాండ్ చేసుకొని నరుటోని అయితే పిలవాలి. ఎందుకంటే ఈ ఊరంతా మనకి తిప్పి చూపించాలి కదా. ఈ ఊరు చాలా పెద్దగా ఉంటుందంట రచించాన్. నేను విన్నాను, చాలా పెద్దగా ఉంటుందంట, చాలా అద్భుతంగా ఉంటుందంట. ఫైనల్లీ మనం అయితే ల్యాండ్ అయిపోయాం. దిగండ్రా పిల్లలు, మనం అయితే ఈ ఊరు దగ్గరికి వచ్చేసాం. షించాన్ దిగు. మావయ్య భలే ఉంది మావయ్య ఈ ఊరు. రండ్రా పిల్లలు రండి. నేను ముందు నరుటోని అయితే పిలుస్తాను, ఎందుకంటే నరుటోని పిలిస్తే మనం అయితే ఈ ఊర్లోకి వెళ్ళిపోవచ్చు. రాంపేజ్ వచ్చేసావా? హలో పిల్లలు. మావయ్య ఇతనే కదా నరుటో? అవును రా షించాన్, ఇతనే. హలో నరుటో, ఎలా ఉన్నావు? ఓ నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు షించాన్. నా పేరు డోరేమాన్. హలో షించాన్ అండ్ డోరేమాన్, రండి ఇక మీకు మా ఊరిని చూపిస్తాను. అసలు నమ్మలేకపోతున్నా, మీ ఊరిని మీరే వచ్చి స్వయంగా చూపిస్తానంటే మేము ఎందుకు కోరుకుంటాం? పదండి పదండి, తొందరగా వెళ్ళి మీ ఊరు చూసేద్దాం. అవునవును, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఈ ఊరు చూపించడానికి స్వయంగా మీరే వచ్చారా? మరేం పర్లేదు, పదండి. ఈ ఊర్లోకి నేను మీకు ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాను. త్వరగా ఈ ఊర్లోకి వచ్చేయండి. మాయ